వెల్కమ్ టు మట్టిశెట్టి వంటలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఫిష్ వడలు చేసుకుందామండి. ఎలా చేసామో చూద్దాం రండి ఒకసారి. ముందుగా మనం 1 కేజీ చేప తీసుకొని దాన్ని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని చక్కగా ముళ్ళు లేకోకుండా చక్కగా ఒలుసుకోవాలండి. ఒలిసి పెట్టుకున్న తర్వాత పక్కన నేను చూపిస్తున్న ఈ మసాలా చక్కగా నూరుకోవాలి. అలసందలు పెసలేమో నానబెట్టి ముద్దగా చేయండి. ఈ మాత్రం ధనియాలు మాత్రం ఇవన్నీ పొడిగా చక్కగా నూరి ముద్దగా ఈలాగా చేసుకోవాలి. చక్కగా గట్టిగా చేసుకుంటే మనకే ఉండగా ఉంటుంది. ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కలిపినప్పుడు ఈ తడి సరిపోతుందన్నమాట. అందుకని మీకు అలా చూపించాను. పచ్చిమిరకాయలు మాత్రం 10 వేసుకోవాలి కేజీకి. 2 ఉల్లిపాయలు అయితే సరిపోతుంది అండి. సన్నగా తరుక్కోవాలి. ఇవి వడ కాబట్టి 1/2 కేజీ అయితే మీరు తగ్గించుకొని చేసుకోవచ్చు చేపను బట్టి. తర్వాత 1 అర స్పూను పసుపు, తర్వాత కారం వేసుకుందాము. 2 స్పూన్లు కారం వేసుకోండి. కొంచెం మంటగా ఉంటేనే బాగుంటుంది దీంట్లో. తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు 1 స్పూను. తర్వాత కొత్తిమీర. దీంట్లో కొత్తిమీర ఎక్కువే ఉండాలండి. 1 కప్పు అంత వేసుకోండి, చక్కగా ఉంటుంది. కొత్తిమీర వేసుకుంటేనే కొంచెం స్మెల్ వచ్చి బాగుంటుంది టేస్టీగా. తర్వాత నేను ముందుగా చూపించినటువంటి ఇది చేప మాత్రం చక్కగా అలాగా గట్టిగా ముళ్ళు అంతా తీసేసుకొని గట్టిగా ఉండాలన్నమాట. వడకే సరిపడా ఉండాలా చేసుకోవాలి. మనం ఉండ చేసుకొని చక్కగా వేపేసుకుంటామేనండి. చాలా బాగుంటాయండి ఇవి. పిల్లలు కూడా చక్కగా తింటారు. ఎటువంటి ముళ్ళు ఉందని ఎటువంటి భయం ఉండదు. ముందుగానే మనం తీసేసాము చక్కగా ముళ్ళు. ఎవరైనా తినొచ్చు. ఇది చాలా బాగుంటాయండి, చక్కగా ఉన్నాయి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా తిని చక్కగా చూడండి ఒకసారి ఎలా కలర్గా ఏగుతున్నాయి. మీరు కొత్తగా చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగున్నాయండి. ఇదిగో చాలా ఎలా వచ్చినాయో చూడండి కలర్గా. ఎటువంటి కలర్ కానీ ఏమీ వేయలేదు దీంట్లో. న్యాచురల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ.